హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ మీ అందరికీ ఫేవరెట్ అయిన వ్లాగ్ అండి. ఎందుకంటే నేను ఇవాళ బెనారస్ శారీ కలెక్షన్ చూపిస్తున్నాను. నాకెంతో క్లోజ్ అయిన నా ఫ్రెండ్ స్టోర్ నుండి. సో అనుకోకుండా రమ్మందండి. ఇంట్లో అయినప్పుడు ఇంట్లో బయలుదేరినప్పుడు అయితే ఏం వర్షం ఏమి లేదు. చల్లటి గాలి భలే ఉంది వాతావరణం అనుకున్నాను. ఓయమ్మా! సగం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత చూడాలి ఒక్కటే వర్షం ఏ చెట్టు కూలి మీద పడుతుందో అన్నంత ఇదనమాట. కాపోతే ఇంకా నేను ఇవాళ ఫిక్స్ అయిపోయి వెళ్ళానండి. మీకు చూపించాలి ఖచ్చితంగా అని. ఎంత అందమైన కలెక్షన్ అంటే స్పెషల్లీ మంచి డార్క్ షేడ్స్ తీసుకొచ్చిందండి అన్నీ కూడా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శారీ ఈ కలర్ చూసారా? మంచి వైన్ కలర్, కిందదేమో మరూన్ అనమాట. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఆ కిందున్న బర్డ్స్ డిజైన్, పైనంతా ఆల్ ఓవర్ బుటీస్, ఆ కిందేమో పిట్టలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా అందంగా ఆ డిజైన్ అంతా కూడా అలా కనిపిస్తుందండి కొట్టొచ్చినట్టు. సో నాకు ఏ చీరలో ఏది నన్ను ఇంప్రెస్ చేసింది అనేది నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఏదైనా నచ్చితే పర్సనల్గా మీ నంబర్ నాకు పంపిస్తే నేను తన నంబర్ మీకు పెడతాను. ఖచ్చితంగా మీకు కావాలంటే కొరియర్ కూడా చేస్తుందండి, మీరు ఏమైనా దూరంగా ఉండి వ్లాగ్ కనుక చూస్తే. చాలా మంచి కలెక్షన్. సో నేను ఎందుకు రికమెండ్ చేస్తానంటే యూనిక్ కలెక్షన్ దొరుకుతుంది అని చెప్తానండి. ప్రైస్ వైజ్ మేబీ మీకు బయట అండ్ ఈ స్టోర్లో మా ఫ్రెండ్ దగ్గర కూడా సేమ్ ఉండొచ్చు మోస్ట్లీ. బట్ కలెక్షన్ అండ్ కలర్స్ అండ్ డిజైన్స్ యూనిక్గా మీరు కట్టుకుంటే అది మాకే ఉంది అన్న టైప్లో అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట తన దగ్గర. సో ఇది సెకండ్ సెట్ ఆఫ్ శారీస్ అండి. ఇందాక మీరు చూసారు కదా, పిట్టల డిజైన్ అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ది అనమాట. ఇందులో నాకు హాట్ పింక్ చీర చాలా బాగా నచ్చింది. ఎంత కళ్ళకి అట్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. మంచి పింక్. ఫంక్షన్స్లో ఎప్పుడైనా పింక్ కోడని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కనుక మీరు ఇది కట్టుకుంటే అందరి కళ్ళు మీ మీదే. అంత అందమైన పింక్ అనమాట. సో కిందున్న ఈ డిజైన్ కూడా చూసారా, అన్నీ కూడా బార్డర్స్ హైలైట్ అయ్యాయండి. అండ్ ఈ మెంతి రంగు, మెంతి గ్రీన్ అంటాం కదా, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చిన స్టాక్స్లో నాకు నచ్చింది ఏంటంటే లాట్ ఆఫ్ కలెక్షన్స్. లైక్ ఒక్కొక్క డిజైన్లో ఒక 5-6 కలర్స్ చూపించేసింది. అంటే చాలా తీసుకొచ్చిందండి. తను ఈ మధ్య కాశీ వెళ్ళింది, ఏదో ఫ్యామిలీ రిచువల్ ఏదో పూజ ఏదో ఉందని చెప్పి. ఇంకా ఎలాగో వెళ్ళాను కదా, స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, అలా తను పాపం బిజినెస్ పని కూడా చూసుకుందనమాట. అండ్ ఇదిగోండి ఇప్పుడు వేసిన కలెక్షన్ కూడా మొత్తం మ్యాథ్స్లో ఉన్న సింబల్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. ఈ జామెట్రీ బాక్స్, చిన్నప్పుడు మన జామెట్రీ బాక్స్లో ఉండే గుర్తుందా మీకు? ప్రొట్రాక్టర్ అని, అదని ఇదని. ఇప్పుడు మా పిల్లలు అంటారు, ఏంటి మమ్మీ నీకు గుర్తురాట్లేదా పేర్లు అంటారేమో వ్లాగ్ చూస్తే. అలాంటి సింబల్స్ తోటి చాలా బాగుంది. అండ్ ఇదిగోండి మళ్ళీ బర్డ్స్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే బర్డ్స్ డిజైన్స్ ఆర్ ట్రెండింగ్ నౌ. యానిమల్ ప్రింట్స్ అంటున్నారు కదా, యానిమల్స్తో పాటు ఇలా రకరకాల చెట్టులు, అలాగే పిట్టలు. ఈ మధ్యలో ఉన్న చీర భలే బాగుందండి. చూసారా అసలు ఆ బ్లూ బర్డ్స్ ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయో ఆ డార్క్ వైలెట్ మీద. చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కూడా బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి. చక్కగా ఆఫ్టర్ వెడ్డింగ్ ఆర్ బిఫోర్ వెడ్డింగ్ చిన్న చితక పార్టీస్ ఉంటాయి కదా, అలా హ్యాపీగా కట్టేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఈ మధ్య ప్రతి సందుల్లోనూ కిటీస్ అని వింటూ ఉన్నాం. ఈ మధ్య ఏంటిలేండి, ఎప్పటి నుంచో కిటీ పార్టీస్ చాలా ఫేమస్ కదా. సో శారీస్ ఇష్టపడే గ్రూప్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా కిటీ పార్టీస్కి కట్టేసుకోవచ్చు అనమాట. అంత అందంగా ఉన్నాయి. అంతేకాదండి, వస్తుంది ఫెస్టివ్ సీజన్ కాబట్టి మీకు వద్దన్న పండగలే. నవరాత్రులు ముఖ్యంగా 9 రోజులు మనకి 9 రంగులు కావాల్సిందే. అండ్ బిఫోర్ దాట్ మనకు వినాయక చవితి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ దీపావళి వస్తుంది. అండ్ దెన్ కార్తీక మాసం. ఎన్నున్నా సరిపోవు కదా. సో ఇలాంటి వెరైటీ ఆఫ్ కలెక్షన్ మన వార్డ్రోబ్స్లో ఖచ్చితంగా ఉండాలని నేనైతే అనుకుంటున్నానండి. అండ్ దెన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కొండల డిజైన్స్. ఈ కింద బార్డర్లో ఇలా హిల్స్ డిజైన్ వస్తే నాకు మహా ఇష్టం అండి. నా చిన్నతనంలో కూడా మా అమ్మని కొనుక్కోమని తెగపేచి పెట్టేదాన్ని. ఇలా కొండలు ఉన్న అంచులు ఇష్టం నాకు. ఇప్పటికీ నా కలెక్షన్లో కూడా, నా పర్సనల్ శారీ కలెక్షన్లో కూడా కొండల డిజైన్స్ ఎక్కువే ఉంటాయి. ఎందుకో మా పిల్లలు పెద్ద ఎంజాయ్ చేయరు. ఏంటి మమ్మీ అలా అమ్మమ్మ లాంటి డిజైన్ కట్టుకున్నావు అంటది మా అమ్మాయి అయితే. బట్ నాకు ఎందుకో అది ఎవర్ గ్రీన్ అండ్ ట్రెడిషనల్గా అనిపిస్తుందండి. సో ఇది ఎగ్జాక్ట్లీ కొండలు కాదు, బట్ కొంచెం సిమిలర్గా అలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అసలు రెడ్ చూసారా, కుంకుమ రెడ్ అండి. మధ్యలోదేమో మంచి ఆరెంజ్, అండ్ ఇటుపక్కేమో మంచి డార్క్ బాటిల్ గ్రీన్. సో అన్నిట్లోనూ ఒక్క చీర మీకోసం అయితే ఓపెన్ చేయమంటున్నానండి, సో దట్ మీకు లోపల డిజైన్ కూడా తెలుస్తుంది అని చెప్పి. అలా ఊరికే పైనుండి చూసేసి కలర్ బాగుందని చెప్పి ప్రొసీడ్ అయితే కొనుక్కోలేం కదా. తనకి వీలైనంత వరకు కూడా పాపం ఒక్కోటి అలా ఓపెన్ చేసి చూపిస్తోంది. మీకు ఏ చీర కావాలన్నా ఇన్ కేస్ అది సోల్డ్ అవ్వకుండా ఉంటే, ఇది కొటేషన్స్లో పెట్టుకోండి లైన్ని, సోల్డ్ అవ్వకుండా ఉంటే
ఖచ్చితంగా మీకు తను కొరియర్ చేస్తుంది. లేదా నియర్ బై ఎవరన్నా ఉంటే చక్కగా వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ బై ద వే షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండి. తన పేరు ఫణి అండ్ షాప్ పేరు లక్ష్మీ ప్రసన్న శారీస్ అండి. సో ఈసీఐఎల్ సైనిక్పురిలో అయితే స్టోర్ ఉంది. మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. తన దగ్గర యూనిక్ కలెక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇందాక చూసారా ఎల్లో శారీ, అది కూడా అద్భుతంగా ఉందండి. అండ్ ఇది చూసారా అసలు బ్రిక్ రెడ్ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఈ దివాళీకైతే సూపర్ అనమాట. దివాళీ ఈవినింగ్ లక్ష్మీ పూజకి కట్టుకుంటే అలా మహాలక్ష్మీదేవిలో ఉంటారు మీరు కూడా. సో నేనైతే ప్రతి సంవత్సరం నా శ్రావణ మాసం పూజ శారీ ఆర్ నవరాత్రుల శారీ ఆర్ దివాళీ, సో ఈ మూడిట్లో ఒక్క చీర అయితే ఖచ్చితంగా నా ఫ్రెండ్ స్టోర్లోనే కొనుక్కుంటానండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, యూనిక్నెస్ ఇష్టం నాకు. సో వండర్ఫుల్ కలెక్షన్. అసలు ఇవైతే అల్టిమేట్గా ఉన్నాయి. ఆల్ ఓవర్ అండి శారీ కరెక్ట్గా 4 or 5 పీసెస్ ఉన్నాయి ఇవి. అదిగోండి వేసేసింది. కిందేమో 3 ఉన్నాయి, పైన ఒక 2 వేసింది. చీర మొత్తం వచ్చిందండి ఆల్ ఓవర్. అసలు నేను ఒకటి ఓపెన్ చేపిస్తున్నాను మీకోసం, ఒక లుక్ వేసేయండి. మంచి రెడ్ కలర్ ఓపెన్ చేస్తుంది. అదే నేను మామూలుగా అండి సగం పేస్టల్స్ సగం డార్క్స్ అలా తీసుకొస్తూ ఉంటుంటాను. ఏంటో ఈ ట్రిప్లో అన్ని డార్క్స్ తీసుకొచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. ఇందాక ఒక చీర మీరు చూసారో లేదో నా మాటల్లో పడి, లేదంటే ఒకవేళ వెనక్కి వెళ్ళి చూడండి మళ్ళీ, ఒక వైలెట్ కలర్ వేసింది కదండి. బెనారస్లో వింటేజ్ కలెక్షన్స్ ఏంటండి అవి. సో కొత్తగా వచ్చినాయి అంట, మంచి డార్క్ వైలెట్, అందులో లైట్ కలర్స్ ఉన్నాయి 2-3. బట్ ఎందుకో అదొక్కటే బాగుందని మీకోసం నేను అదొక్కటే వేయించాను. మరి వీడియో ఇంత పొడుగ్గా పెట్టినానంటే నన్ను తిట్టుకుంటారు మీరు. అబ్బా లత బోర్ కొట్టించేసింది అనే పేరు నాకు వద్దండి బాబు. ఇంత లెంత్ కూడా వద్దు లత అంటే దయచేసి చెప్పండి కామెంట్స్లో. నేను ఖచ్చితంగా ఇంకా ఇంకా తగ్గించి పెట్టడానికి, లేదంటే పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు ఈ చీర ఎంత బాగుందోనండి. అసలు ఎన్ని బూటీస్ అంటే అలా బూటీస్ వల్ల అందం వచ్చింది చీరకే. చాలా బాగుంది. అండ్ అన్నీ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ అండి. అలా పూతరేకులాగా ఇస్త్రీ చేస్తేనే కట్టుకోవాలి అన్నట్టయితే అస్సలు లేవు. ఇదైతే అసలు ఆల్ ఓవర్ బెనారస్ జార్జెట్స్ అండి. బై ద వే ఇవి ఎవర్ గ్రీన్ బెనారస్ జార్జెట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం పర్సనల్గా. ఎందుకంటే మనం కట్టుకుంటే అది మన కోసమే అన్నట్టు చక్కగా మన ఫిజిక్కి అలా సెట్ అయిపోతాయి అనిపిస్తుంది నాకు. అంటే వాట్ ఐ మీన్ ఈజ్ మనం స్లిమ్గా కనిపిస్తాము అనిపిస్తుందండి ఇలాంటి ఫ్లోయింగ్ టైప్. అలాగే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న శారీస్లో. అంతేకాదండి, చిన్న చిన్న వెడ్డింగ్స్కి అలా హ్యాపీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు, మెళ్ళో ఒక అందమైన చోకర్ పెట్టుకుని అలా అనమాట. సో అన్నీ శారీస్ అలా వెడ్డింగ్ స్టైలు పార్టీ వేరే చూపిస్తే, మరి కొంచెం పెద్దవాళ్ళు 60s 70s వాళ్ళకి ఇవన్నీ నప్పవు కదా. మరి వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి. నా వీడియోస్ ఎవరైనా ఆ ఏజ్ వాళ్ళు చూస్తుంటే అమ్మలారా మీకోసం కూడా ఇదిగోండి ఇలా యూనిక్ కలెక్షన్ ఆఫ్ ఇవన్నీ కూడా కొంచెం ఇట్లా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్గా కూల్గా ఉండే శారీస్ అండి. మర్చిపోయాను ఇందాక అన్నాను కదండి బెనారస్లో వింటేజ్ కలెక్షన్ అని, అదిగోండి ఇప్పుడు వేసేసింది. నేను మర్చిపోయానండి, నేను చూపించలేదు అనుకుని మీతో అన్నాను. ఓన్లీ 1 సారీ చూపించాను అని. నాకు నచ్చిన చీర చూపించినట్టున్నాను మీకు. మా ఫ్రెండ్ ఎక్కడ ఊరుకుంటుంది, లేదు లేదు అన్ని కలర్స్ చూపిద్దామని చెప్పి గబా గబా అదిగోండి చిలక పచ్చ రంగండో ఈ మధ్య మహా ట్రెండింగ్ కలర్ అండ్ దొరకట్లేదు కూడా ఎందుకో మరి. చాలా తక్కువగా కనిపిస్తోంది ఈ ప్యారెట్ గ్రీన్ నాకు బయట. సో ఈ 3 అయితే వేసిందండి. ఒకటి పిస్తా గ్రీన్, ఒకటేమో ప్యారెట్ గ్రీన్, ఇదేమో మంచి హాట్ పింక్. సో వింటేజ్ బార్డర్స్ అండి బేసిక్గా. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో సన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళు, మాకు అంత వెడల్పుగా వద్దు అనుకునే వాళ్ళకి కూడా కలెక్షన్ ఉందండి. నన్ను అడిగితే మీరు కనుక మా జోన్లో మాకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. తను స్టోర్ టైమింగ్స్ ఉన్నట్టున్నాయండి. ఒకసారి కాల్ చేసి వెళ్తే ఇంకా బెటర్. మీరు వద్దురా బాబు ఇంకా వద్దు ఫండి అనే వరకు చూపిస్తుంది, అంత కలెక్షన్ ఉందన్నమాట. ఇంకా నేనైతే ఇవాళ మార్నింగ్ కూడా వెళ్ళాను, ఇంకోటి ఏదో కలెక్షన్ ఉందని ఇంకా ఓపెన్ చేయలేదండి. సరే పర్లేదులే పాపం ఎందుకు ఇసుకిచ్చడం అని చెప్పి వచ్చేసాను. అండ్ బై ద వే డ్రెస్ మెటీరియల్స్ అండి, అబ్బా ఎంత మంచి కలెక్షన్ ఉందంటే జ్యూట్, ఫైన్ జ్యూట్ అండ్ కోరాలో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. సో అదంతా కూడా నేను ఇంకొక వ్లాగ్ చేశాను. మేబీ అప్కమింగ్ నెక్స్ట్ వ్లాగ్ ఆర్ ఆ నెక్స్ట్ వ్లాగ్ మీకు ఖచ్చితంగా అది వస్తుంది. ష్యూర్గా మిస్ అవ్వకుండా చూడండి. డ్రెస్ మెటీరియల్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ ఎవరికైనా కావాలంటే మీరు తాపత్రయపడి అంత దూరం నుండి రావక్కర్లేదు, హ్యాపీగా కొరియర్ చేయించేసుకోండి తనతోటి. కోర్స్ కొరియర్ ఛార్జెస్ అప్లికబుల్ అండి, ఎందుకంటే పాపం తను కూడా కట్టాలి కదా అందుకు. అండ్ దెన్ ఇదిగోండి ఇందాక అన్నాను కదండి కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఇలాంటి శారీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. లైట్ వెయిట్, చాలా స్మూత్గా ఉన్నాయండి, కంఫర్ట్గా పట్టుకుంటే. ఇందులో ఐ థింక్ మా మమ్మీ ఒక పింక్ కలర్ ఏమో తీసుకున్నట్టున్నారు. అండ్ ఇప్పుడు తను ఓపెన్ చేసేది గ్రే.
గ్రేకి పింక్ బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి. ఇవన్నీ ఇది బయలు శారీసో ఏదో చెప్పిందండి, కొత్తగా వచ్చిన పేరంట. సో నేను లైక్ ప్రతి ఒక్క శారీ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అవన్నీ నేనైతే కనుక్కోలేదు. మీకు కళ్ళకి ఫీస్ట్ లాగా ఉండాలనేసి గబగబా నాకు నచ్చిన శారీస్ అన్నీ కూడా అలా రికార్డ్ చేసి మీకోసం వ్లాగ్లా తయారు చేసి పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్సనల్గా అడగొచ్చండి. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కానీ, లేదంటే కంప్లీట్గా ఓపెన్ చేసిన శారీ వీడియో, లేదంటే బ్లౌజ్ ఎవరికన్నా అలా పర్టికులర్గా బ్లౌజ్ ఏమొచ్చింది దీనికి చూడాలి అనుకుంటున్నాము అంటే చాలా ఓపిక ఎక్కువ అండి మా ఫ్రెండ్కి. ఖచ్చితంగా చూపిస్తుంది. మా మమ్మీ చూసారా, ఆవిడ కంగారు ఓ పక్క చూపిస్తుంది కదా, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు, చిన్నపిల్లలు అటు ఇటు దాటినట్టు దాటుతుందండి. ఇందాక మీరు చూసిన అందమైన పాదాలు ఆవిడవే. నేను ఒక పక్క అరుస్తున్నాను, వీడియో తీస్తున్నాను మా ఉండుమా అని చెప్పి. నేనేం చేస్తున్నాను మిమ్మల్ని, నేనే వాడమే మీకు అని చెప్పి ఆవిడ పనిలో ఆవిడ ఉన్నారు. మా మమ్మీకే కాదండోయ్, మన ఆడవాళ్ళందరికీ అంతే. చీరలంటే పూనకాలు వచ్చేస్తాయి అంతే. ఎన్ని చూసినా చూడాలనిపిస్తుంది. మరి ఇంతకీ వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.